న్యాయస్థానాలంటే లెక్కలేదు. లా అండ్ ఆర్డర్ పట్టదు. అడ్డదారిలో దోచుకోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే దాడి చేయడం, అది పోలీసులైనా సరే బరి తెగించి చంపాలి అనుకోవడం. ఇది చంద్రబాబు కూటమి పాలనలో పరిస్థితి. అక్రమ దందాలను అడ్డుకున్న ఏఆర్ కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడ్డారు టీడీపీ నేతలు. దోపిడీని ప్రశ్నించినందుకు చంపేయడానికి కూడా వెనుకాడలేదు. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే. నేను వచ్చి నిలేశాను ఒక ప్రభుత్వ ఎంప్లాయీగా. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ అనుచరుల అరాచకాలు అన్ని ఇన్ని కావు. వాళ్ల దోపిడీని నిజాయితీ గల ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ ప్రశ్నిస్తే అతనిపైనే తిరిగి తప్పుడు కేసు పెట్టింది కూటమి ప్రభుత్వం. టీడీపీ నేతల అక్రమ దందాలను అడ్డుకున్న ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ ను హత్య చేసేందుకు సైతం వెనుకాడలేదు. పక్కాగా ప్లాన్ చేసి మూకుమ్మడి దాడి చేసి పరారయ్యారు. ఇప్పుడు అతను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అల్లాగుంటకు చెందిన టీడీపీ నేత సుందర్రాజ్ నక్కలపాలెం వద్ద అడవిలో కలప నరికేసి తమిళనాడుకు తరలించి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని గమనించిన ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ డిఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ను అడ్డుకోవడంతో సుందర్రాజ్ ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న సుందర్రాజ్ ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ పై అటాక్ చేశాడు. టీచర్ గా పనిచేస్తోన్న తన భార్య చంద్రకళను స్కూల్లో దించి తిరిగి వస్తుండగా అమ్మపల్లి క్రాస్ వద్ద దారి కాసి యుగంధర్ పై టీడీపీ నాయకులు సుందర్రాజ్, ప్రవీణ్, భాగ్యరాజ్ దాడి చేశారు. పచ్చనేతల మూకుమ్మడి దాడిలో యుగంధర్ కోమాలోకి వెళ్లగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించడంతో కోలుకున్నాడు. జీడినెల్లూరు నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి, కలప స్మగ్లింగ్ చేస్తోన్న ఎమ్మెల్యే థామస్ అనుచరులను అడ్డుకోవడంతోనే తనను చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు చెబుతున్నాడు. వాడిది దొంగలోడు కట్టెలోడు పోతానండి. డిఎఫ్ ఆపి డిఎఫ్ నక్కలాపలం ఎస్ఆర్ మన ఎదురుగుట్టు మండలం నక్కలాపలం దగ్గర నేను ఆపి డిఎఫ్ఓకి ఫోన్ చేశాను. డిఎఫ్ఓ రేంజర్కి చెప్పాడు. రేంజర్ నాకు ఫోన్ చేశాడు. పలానా లొకేషన్లో ఉన్నాను సార్, నేనే ఆపుతున్నాను సార్ అన్నాను. వాళ్ళు ఎవరు రాలేదు, మేము హాస్పిటల్లో ఉన్నాము, నాకు ఆపరేషన్ జరిగిందని రేంజర్ అంటున్నాడు. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఎవరు స్పందించలేదు. వాళ్ళు మనుషులు వచ్చి యోనా వాడు ఆ వీడియో చూపించున్నాను. నేను వీడియో తీశాను. అప్పటికి నన్ను వచ్చి ట్రాక్టర్తో గుద్ది తీసుకెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేశారు. తన భర్త యుగంధర్ కు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు అతని భార్య చంద్రకళ. తనను స్కూల్లో దించి తిరిగి వెళ్తోన్న సమయంలో టీడీపీ నాయకులు దాడి చేశారని వాపోయారు. ఎమ్మెల్యే థామస్ అనుచరులే ఈ దాడికి పాల్పడుతున్నారని, హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి హోంమంత్రి అనిత రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఆదాము అంటే అలియాస్ సుందర్రాజను వాళ్ళు కొంతమంది సిబ్బందితో గ్యాంగ్ తో అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. నాకు ఎందుకో వాళ్ళ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే ముందు నుంచి మా మీద వాళ్ళ కక్ష కట్టి మా హస్బెండ్ పైన ఇంతకు ముందే వాళ్ళు దాడి చేసి మామూలుగా కోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతను అక్రమంగా సస్పెండ్ చేయించారు. అక్కడికి నేను స్కూల్కి వెళ్లిపోయినా నా రిటర్న్ లో తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు కలిసి అందరూ ఆయన మీద దాడి చేసి అతన్ని చంపేందుకు హత్యాయత్నం చేశారు. నాకు ఉన్నది ఒక పాప. ఆ పాపకి ఎవరు దిక్కులేని వాళ్ళైపోయింటాము. ఒక కానిస్టేబుల్ కి ఈ పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఎలా బతకగలుగుతారు? రాజకీయ ఒత్తిళ్లతో ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఏ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారో ఇట్టే అర్థమవుతోంది అంటున్నారు బాధితులు. న్యాయం కోసం పోరాటం చేస్తామంటున్నారు ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ కుటుంబ సభ్యులు. నెల్లిదనం పేసుగా